టీఎస్ఎంసీ 2025 సంబంధించి మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్తాను. అది వచ్చేసి మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మీకు ఫీజెస్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ గురించి కూడా ఒక అప్డేట్ అనేది ఇస్తాను. క్లియర్గా ఈ యొక్క 3 టాపిక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక మెంటర్షిప్ సంబంధించి ఒక లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. మీరు వచ్చేసి ఫీజు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి అందులో జాయిన్ అయితే మీకు ఏం ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇవైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అయిపోండి. ఈ యొక్క స్కానర్కి పేమెంట్ చేసుకోండి, లేదంటే యూపీఐ ఐడి ద్వారా మీరైనా పేమెంట్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క స్క్రీన్ షాట్, పేమెంట్ ఐడి అనేది స్క్రీన్ షాట్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి 8179406281కి. అండ్ మా సైడ్ నుంచి మీకు కంప్లీట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది. అండ్ ప్రజెంట్ వచ్చేసి చూద్దాం. అప్డేట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫీజుల్లో కోత అని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్లో న్యూస్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారీగా పెరిగిన కళాశాలల్లో తగ్గించే దిశగా సర్కారు యోచన. అంటే ఫీజెస్ వచ్చేసి ఒక 4-5 months బ్యాక్ ఒక అప్డేట్ అనేది వచ్చింది. అదేంటంటే ఒక టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక టాప్ 10 కాలేజెస్లో ఫీజెస్ పెంచాలి అని చెప్పేసి కాలేజ్ వాళ్ళు గవర్నమెంట్ని అయితే కోరారనమాట. అవని చెప్పేసి అలా కుదరదని చెప్పేసి ఇప్పుడైతే వీళ్ళైతే ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టీఎస్ఆర్సీ అధికారులతో 2 సార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 అంటే మీరు ఎవరైతే ఇప్పుడు ఎంసెట్ రాసి వెళ్తున్నారో వాళ్ళకైతే ఇదైతే అప్లై అవుతుందన్నమాట. ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలకు భారీగా ఫీజులు పెంచరాదని సర్కారు భావిస్తోంది. అంటే ఎక్కువ ఫీజెస్ పెంచొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో 35-65% వరకు పెరగనున్నాయి. వచ్చే 3 ఏళ్ల బ్లాక్ పీరియడ్ 2025-28 వరకు కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు రుసుములు నియంత్రణ కమిటీ కళాశాలల యాజమాన్యాలతో గత మార్చిలో విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏం చెప్పారంటే ఎక్కువ, ఫర్ సపోజ్ 1,30,000 ఉందనుకోండి కాలేజ్ ఫీజు, వాళ్ళు వచ్చేసి అప్లై చేశారు 1,60,000 70,000 దాకా కావాలి. ఒక ఆల్మోస్ట్ అంటే ఒక 10-20,000 తక్కువ, ఇంకా 2 lakhs అని చెప్పుకోవచ్చు. అంత ఫీజు అయితే కావాలని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము ఎక్కువ బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేసుకుంటున్నాం, కోర్సెస్, అండ్ వాటికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేదంటే మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి కొంచెం ఫీజెస్ అయితే ఎక్కువ అడిగారనమాట. నెక్స్ట్ అప్డేట్ అయితే చూద్దాం. 1-2 ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు తప్ప మిగిలిన కళాశాలలన్నీ కమిటీ ఖరారు చేసిన రుసుములకు అంగీకరిస్తూ సంతకాలు కూడా చేశాయి. అయితే అనేక ప్రైవేట్ పాఠశాలలు ఫీజులతో పోల్చుకుంటే ఇంజనీరింగ్ కళాశాలలకు ఎక్కువ రుసుములున్నా ఒకేసారి పెంచడం వల్ల విమర్శలు వస్తున్నాయని భావనతో సర్కారు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రమంలోనే విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సాంకేతిక విద్యాశాఖ కమిషన్ శ్రీదేవసేన ఇటీవల టీఏఎస్ఆర్సి చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వివి బాలకృష్ణారెడ్డి, ఇతర టీఏఎఫ్ఆర్సి అధికారులతో సమావేశమై చర్చించారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తాజాగా మంగళవారం శ్రీ దేవసేన మరోసారి భేటీ అయ్యారు. 10, 20, 30 అంతకంటే ఎక్కువ శాతం ఫీజులు ఎన్ని కళాశాలలో పెరిగాయి, దానివల్ల బోధనా రుసుముల పేరిట ఎంత ఆర్థిక భారం పడుతుంది, నెక్స్ట్ తదితర అంశాలపై అధికారులు గణాంకాల సహితంగా చర్చించినట్లు సమాచారం. ఇంజనీరింగ్తో పాటు న్యాయ విద్యా కళాశాలలు కొన్నిటికి ఎక్కువ ఫీజులు ఉన్నాయని, వాటిని కొంత హేతుబుద్ధీకరించాలని చెప్పేసి టీఏ
ఎస్ఆర్సి చైర్మన్కు విద్యాశాఖ అధికారులు సూచించినట్లు సమాచారం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రమంలో కొన్ని కళాశాలలు ఉంటాయి కదా, ఈ క్రమంలో కొన్ని కళాశాలలకు కొంత శాతం మేర కోత పెట్టే దిశగా కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే తుది సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే విద్యాశాఖ కార్యదర్శి కొత్త ఫీజులపై జివో జారీ చేస్తారు. ఈ నెల 15 లోపు ఎంసెట్ ఫలితాలు వెల్లడించేందుకు జేఎన్టీయూహెచ్ సన్నిద్ధమవుతోంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రారంభించి కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. అప్పటికి కొత్త రుసువులపై జివో జారీ చేయాల్సి ఉందన్నమాట. అండ్ ఫైనల్ అప్డేట్ చూసుకున్నట్లయితే చూసారు కండి, ఫీజెస్ విషయం సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చానమాట. ఫీజెస్ అయితే ఎక్కువ పెరగవు. నెక్స్ట్ వచ్చేసి ఈ నెల 15 లోపు అంటే ఎంసెట్ సంబంధించి రిజల్ట్ కూడా మనకైతే అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇంకా 15 అంటే ఇంకేముందండి, ఒక 5 డేస్లో మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకో 2-3 డేస్లో కన్ఫర్మ్ డేట్ కూడా ఇచ్చేస్తారు. వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఆ తర్వాత మీకు కౌన్సిలింగ్ అయితే ప్రారంభిస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అండ్ కౌన్సిలింగ్ కూడా సంబంధించి ఒక రిజల్ట్ వచ్చిన ఒక 10 డేస్లో కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది కూడా ఒక అప్డేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొత్త ఫీజులపై జీవో కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అది ప్రతి ఇయర్ కూడా కౌన్సిలింగ్లో అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి లేట్ అయితే అవుతుందండి. అది ఎందుకు అవుతుందంటే ఇంజనీరింగ్ కాలేజీలు, కొత్త కాలేజీలు ఏవైతే గవర్నమెంట్కి అప్లై చేస్తాయో అక్కడ, లేదంటే ఉన్న కాలేజీలు ఫీజుల విషయంలో కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది లేట్ అయితే అవుతుందన్నమాట. అండ్ వెయిట్ చేయండి, ఒక 4 డేస్లో రిజల్ట్ వస్తాయి. తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నారు కదా, మార్క్స్ అయితే వచ్చాయి కదా, ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. అండ్ ఇప్పుడే జాయిన్ అయిపోతే మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఫస్ట్ డే నుంచి మీకు డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. అండ్ మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చు, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో కూడా మీకైతే కంప్లీట్గా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా వెంటనే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. అండ్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ స్కానర్ ఉంది కదా, పేమెంట్ చేసుకొని పేమెంట్ ఐడి ఒక వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మా సైడ్ నుంచి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.